నెమరు వేస్తూ జరుపుతున్నటువంటి సదస్సు నిజంగానే ఉన్నటువంటి పరిస్థితులు 2021-22 లాగా లేవు. 2021-22లో జరిగినటువంటి రైతు ఉద్యమం దేశాన్నే కుదిపినటువంటిది. సంవత్సర కాలం వానకాలం, ఎండాకాలం, చలికాలం 3 కాలాలు పోయి అక్కడ 700 మంది మరణించినటువంటి ఘటన మనం చూసాం. మార్పేం లేదు. అప్పుడు తప్పుడు పద్ధతుల్లో, మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో ఆ ఉద్యమాన్ని బ్రేక్ చేయడం జరిగింది. నిజంగానే అప్పుడు ఉన్నటువంటి సంఘాలు కానీ, సంఘ నాయకత్వాలు కానీ ఉదారంగా ఉండి ఆ ఉద్యమాన్ని ఆఫ్ చేశారు. కానీ ప్రభుత్వం అనేటువంటిది, మోడీ అనేటువంటి వాడు దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు ఇంకా కొద్దిగా స్పీడ్ అయ్యారు. కార్మిక చట్టాలని రద్దు చేసే పరిస్థితి లేదు. కర్షక వర్గానికి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఏవైతున్నాయో, వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో, వాళ్ళకు కావాల్సినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు ఏవైతున్నాయో వాటిని అందజేసే పరిస్థితి లేదు. ఏదో బిచ్చము వేసినట్టుగా గింతంత ప్రకటించి గిట్టుబాటు ధర పెంచామని చెప్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో, మాటలు ఏవైతున్నాయో రైతుల్ని ఇంకా అనగదొక్కేటువంటి పరిస్థితి. అందుకనే ఇలా మనం మొదలుపెట్టినటువంటిది ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంగా చూడొద్దు, దేశవ్యాప్తమైనటువంటి విషయంగా చూడాలి. ఇలా మనం మొత్తం 22 సంఘాలుగా కూడుకున్నాం. అందరం వచ్చి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవటమే కాకుండా మనం ఏదైతే చెప్తున్నామో సదస్సులో వాటిని అమలు చేయడానికి మన శక్తులంతా ప్రదర్శించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డాష్ ముందున్నటువంటి మిమ్మల్ందరినీ కోరుతున్నా. మనం 26 తారీఖు నాడు జరిగేటువంటి జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్ని చాలా బలోపేతంగా, బలమైనటువంటి ఉద్యమంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదో ఈ సదస్సులు పెట్టుకొని మాట్లాడుకొని సాధారణంగా చూడటం కాకుండా దీన్ని పటిష్టమైనటువంటిదిగా మన శక్తిలేదో ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అందరూ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వారు, కర్షక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రజలు లేబరా కదలరా ఖచ్చితంగా కదులుతారు. మనం ఆ కార్యక్రమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి విషయంగా చూడాలి. మళ్ళా మోడీ 3వ అధికారంలోకి వచ్చి ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి ధీమాతోటి ఉన్నాడు. ఇందులో మన డిమాండ్స్ లో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సినవి ఉన్నాయి. ఈ విధంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంగతి ఏంటి అని దానికొస్తే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ విస్మరించుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. మరి వీళ్ళ తీరేంటి అనే దానికి వస్తే వాగ్దానాలు చేశారు కానీ అమలు చేసే పరిస్థితిలో కానీ వాటిని నిర్వహించే పరిస్థితిలో కానీ లేదు.
ఎంతసేపటికి ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టుకోవడం తప్ప, వాగ్దానాలు వదిలించడం తప్ప ఇంకో మాట లేదు. అందుకనే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, లేదు ఇలా రైతులకు సంబంధించినటువంటి బోనస్ విషయంలో కానీ, ఇలా ఎన్ఆర్ఈజిఎస్ సంబంధించినటువంటి విషయానికి వెళ్తే పోయినసారి పనిచేసినటువంటి కూలీలకి ఇప్పటిదాకా డబ్బులు అయినటువంటి పరిస్థితి, ఇప్పటిదాకా బిల్లులు అమలు చేయనటువంటి పరిస్థితి, ఇటువంటి అన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలు జరగాలంటే మన శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకత్వాలు, అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి కార్మికులు, కర్షకులు అందరూ కూడా బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని 26 తారీఖున చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా 26 తారీఖు తోటి అయిపోయిందా? కాదు, దీన్ని మళ్ళా ఏం చేయాలి అనేటువంటి ప్లాన్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మన సంఘాలంతా శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష వర్గానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు.